ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ పరిశ్రమ పెట్టేందుకు అనువైనటువంటి ప్రాంతం కోసం అనేక వార్తలు వచ్చాయి, ఎక్కడ పెడుతున్నారని. దానికి సంబంధించి తాజాగా ఒక క్లారిటీ వచ్చినట్టు కనబడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో బీపీసీఎల్ ఫ్యాక్టరీ పిఠాపురంలో పెడతారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొస్తున్నారు అనేటువంటి వార్త కూడా వచ్చింది. బట్ ఇప్పుడు వేరే ప్రాంతాల్లో పెడుతున్నట్టుగా మరొక వార్త వినపడుతుంది. ఎక్కడ వచ్చే అవకాశం ఉందంటారు బీపీసీఎల్? అంటే రెండు అంశాలు ప్రధానంగా అందులో ఏంటంటే, మొదటి రోజు నుంచి జరిగినటువంటి చర్చ గుజరాత్లోనా, ఉత్తరప్రదేశ్లోనా, ఆంధ్రప్రదేశ్లోనా ఇది ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ లాగా ఒకరికొకరు ప్రజెంటేషన్, కాంపిటేటివ్ ప్రొఫైల్ ప్రజెంటేషన్ జరుగుతుంది కేంద్రం దగ్గర అనేటువంటి చర్చ నడిచింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి క్లారిటీ వచ్చిన రోజే అధికారులు దీన్ని బ్రేక్ చేశారు. ఒక భారీ ప్రాజెక్ట్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా దాని ఇండికేషన్స్ ఇచ్చారు. వెంటనే ఆయన మినిస్ట్రీకి లెటర్ రాయమని చెప్పి అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖకి లెటర్ రాశారు. అలానే బీపీసీఎల్ కూడా ఏపీ ఇవ్వబోయేటువంటి బెనిఫిట్స్ గురించి క్లారిటీ ఇస్తూ ఒక లెటర్ రాశారు. గతంలో మధ్యప్రదేశ్లో బీనా ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు 15 సంవత్సరాలు జీఎస్టీ మినహాయింపులు, అలానే ఇతర అవసరాలు, ఆ ప్లాంట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి చొర, ఈ మోడల్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వర్కౌట్ చేసింది. సో ఆ తరహాలో ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేసింది. అటువైపు పోటీలో ఉన్నటువంటి గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వాళ్ళు కూడా సేమ్ ఆఫర్ చేస్తారు కదా. కాకపోతే ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ వచ్చిందంటే, ఆల్రెడీ బీపీసీఎల్కి దేశంలో 3 చోట్ల రిఫైనరీలు ఉన్నాయి. ఒకటి కొచ్చిలో ఉంది, ఇంకోటి కొచ్చి అంటే సౌత్ కోస్ట్, వెస్ట్ కోస్ట్లోనే ముంబైలో ఉంది. ఇక నార్త్ ఇండియాగా అనలేకపోయినా కానీ సెంట్రల్ ఇండియాలో బీనా ఉంది. సో ఈ 3 ప్లాంట్లు ఉన్నందుకు తూర్పు కోస్ట్లో, ఈస్ట్ కోస్ట్లో ఒక చోట పాయింట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేశారు. సో ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపినటువంటి చొరవ అక్కడ మార్కులు కొట్టేసింది. అయితే ఏపీలో జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ సమయంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మాట్లాడినప్పుడే బీపీసీఎల్ ప్రాజెక్టు విషయంలో ఒక ఓరల్ కన్సెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు వస్తుంది అనేటువంటి మాట చెప్పారు. ఆ సమావేశంలో బందర్ ఎంపీ బాలశౌరి కూడా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ 2500 ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇంకా కావాలంటే కనుక చుట్టుపక్కల ప్రొక్యూర్మెంట్కి కూడా అవకాశాలు ఉన్నాయనేటువంటి క్లారిటీని మినిస్ట్రీకి ఇచ్చారు. ఈలోపు ఇక్కడ చేసినటువంటి హడావుడి ఏంటంటే, ఆ ప్రాజెక్టు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చర్చ జరిగింది. బట్ పిఠాపురాన్ని ఆయన బహుశా అసలు ప్రిఫర్ చేసి ఉంటారు. బట్ మీడియాలో జరిగిన డిస్కషన్ కానీ మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విశాఖలో హెచ్పిసిఎల్ రిఫైనరీ ఉంది ఆల్రెడీ. కాకినాడ సమీపంలో తాటిపూడి దగ్గర ఓఎన్జీసీ రిఫైనరీ ఉంది. సో బీపీసీఎల్ పెట్టే రిఫైనరీ మచిలీపట్నం, ఆ కోస్ట్ వరుసగా చూస్తే కనుక మచిలీపట్నం కొత్తగా అక్కడ పోర్టు డెవలప్ అవుతుంది. అదే క్రమంలో ఇది ఏర్పాటు చేయడానికి కూడా ఒక మార్గం వేస్తే కనుక ఒక భారీ పరిశ్రమ వస్తుంది. పోర్టుకి అడ్జసెంట్గా ఉండడం, కొత్త పోర్టు ఆపరేషన్స్లో రెండింటికి కూడా డెవలప్మెంట్కి, గ్రోత్కి స్కోప్ ఉంటుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు దీనిపైన క్లారిటీ వచ్చిందని ఎందుకు చెప్పడానికి అవకాశం ఉందంటే కనుక, బీపీసీఎల్కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ నిన్న ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేసింది. అది కూడా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అందులో ఆ బీపీసీఎల్కి సంబంధించినటువంటి సిఎండి కృష్ణకుమార్ ఉన్నారు, బీపీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా ఉన్నారు, అలానే బీపీసీఎల్ రిఫైనరీ హెడ్ రవితేజ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురిని తీసుకుని వెళ్ళి మచిలీపట్నం ఎంపీ ప్రత్యేకంగా సైట్ విజిట్తో పాటు, సైట్ విజిట్ జరిగి ఉంటుంది, అఫీషియల్గా రిలీజ్ చేయకపోవచ్చు, బట్ అంటే అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ కానీ ఫెసిలిటేషన్ కానీ ఏ విధంగా ఉండొచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, ముఖ్యంగా పోర్టు డెవలప్మెంట్, విశాఖ మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ అనేది అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిది ఒకటి మాట్లాడుతున్నారు. కాబట్టి కొత్త పోర్టు ఈ ప్రాజెక్టు ఆపరేషన్స్లోకి వచ్చేసరికి కూడా ఒక 4 ఏళ్ళు పడుతుంది. సో అదే తరహాలో ఈ కొత్త పోర్టు కూడా ఒక 2-3 ఏళ్ళ ఆపరేషన్స్కి వచ్చేసరికి అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలను పరిశీలించడానికి ఈ టీం వచ్చిందంటే ఖచ్చితంగా మచిలీపట్నంని టాప్ ప్రయారిటీలో, టాప్ లిస్ట్లో పెట్టుకొని బీపీసీఎల్ కూడా కన్సిడర్ చేస్తుంది అని చెప్పడానికి ఒక ఆధారం ఉందని మనం మాట్లాడాం. అంత స్థలం ఉందంటారా ఆ ఏరియాలో, ప్రభుత్వ స్థలం అంతా కూడా కేటాయించడానికి? అంటే ఒకటి, ఈస్ట్ కోస్ట్లో మీకు ఎక్కడ కావాలన్నా కానీ ప్రభుత్వ భూములే చాలా ఎక్కువ శాతం ఉన్నాయి ప్రైవేట్ ల్యాండ్స్ కంటే. ఎందుకంటే సముద్ర తీరంలో ఉండేటువంటి ప్రాంతం, అలానే అక్కడ ఫారెస్టేషను, అక్కడ ఉన్నటువంటి అడవులకి, అంటే సముద్ర కోతకి అడ్డుకునే క్రమంలో ఉన్నటువంటి భూభాగాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటివి ఎక్కువ ఉన్నాయి. ప్లస్ విశాఖ
మచిలీపట్నానికి సంబంధించి చూస్తే కనుక మచిలీపట్నంలో పోర్ట్ ఏరియా కోసం డెవలప్మెంట్ కోసం తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి. ఇంకా 2500 ఎకరాల వరకు అక్కడ భూములు సేకరణ జరిగినాయి, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పని అన్నారు. సో వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసినప్పుడు బీపీసీఎల్ ప్లాంట్కి కూడా మ్యాక్సిమం 3500 ఎకరాలు అవసరం అవ్వచ్చు. అంటే ఒక భారీ టౌన్షిప్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్ ఇట్లాంటివి చూస్తున్నాం కదా, అక్కడ విశాఖలో కూడా బీపీసీఎల్ లాంటివి, హెచ్పిసిఎల్ లాంటివి ఇవి ఉన్నాయి. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, అది ఒక టౌన్షిప్ కదా, 30,000 ఎకరాలు ఉంది అక్కడ. సో ఒక భారీ నగర నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే టాప్ క్లాస్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి కూడా, టెక్నికల్ స్టాఫ్ దగ్గర నుంచి, అలానే కింది స్థాయిలో పనిచేసేవాళ్ళు కనీసం ఒక 10 నుంచి 15 వేల మందికి దీనివల్ల ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ ఉపాధి రావచ్చు, ఇండైరెక్ట్ ఉపాధి కూడా రావచ్చు. 50,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు రాబోయేటువంటి 4 ఏళ్లలో బీపీసీఎల్ మేనేజ్మెంట్ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశం. స్థానికులకు ఎలాంటి ప్రియారిటీ ఉంటుందంటారు ఈ యొక్క పరిశ్రమలో ఉద్యోగుల కోట కానీ ఉపాధి కల్పించడంలో కానీ? అంటే టెక్నికల్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సెస్ అని ఏపీ గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే ఇలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఆ స్కిల్ స్టాఫ్ కనుక అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ప్రయారిటీ రావడానికి అవకాశం ఉంది. స్కిల్ స్టాఫ్ లేనప్పుడు వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్కిల్ కేటగిరీస్, అన్స్కిల్డ్ కేటగిరీస్, ఈ రెండిట్లో ఉండేటువంటి వెసులుబాటును బట్టి ఖచ్చితంగా లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఉపాధి మార్గం అయితే, ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అది ఎంత పర్సెంట్ వస్తుంది, 30% వస్తుందా, 40% వస్తుందా, 60% వస్తుందా, 70% వస్తుందా అనేది మనం చెప్పలేం. బట్ డిపెండింగ్ ఆన్ ద టెక్నికాలిటీస్. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి, స్థానికులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఈ కన్సర్న్డ్ ఫీల్డ్లో పెట్రోలియం, పెట్రోకెమికల్స్ వీటిలో పనిచేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టాఫ్ తీర ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటు ఓఎన్జీసీ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, వీటన్నిటిలో పనిచేసేటువంటి స్టాఫ్ కూడా ఒక అవకాశం వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ బీపీసీఎల్లోకి షిఫ్ట్ కావాలంటే, ఇక్కడ ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటే ఒక అవకాశం వస్తుంది. సో ఈ వెసులుబాటు వస్తుంది. ప్లస్ తూర్పు తీరంలో వరుసగా 4 చోట్ల రిఫైనరీస్ ఉన్నాయంటే కనుక ఆంధ్రప్రదేశ్కి అది ఒక భారీ ప్రాజెక్టు, భారీ పరిశ్రమగానే మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే మచిలీపట్నం ఎంపీ చాలా సీరియస్గా దీన్ని ఫాలో అప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ మినిస్ట్రీ కూడా ఓరల్ కన్సెంట్ ఇచ్చింది కాబట్టి ఎక్కువ శాతం మచిలీపట్నంలో ఏర్పాటు చేయడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత సమయం పట్టొచ్చు అంటారు ఒకవేళ ఈ పరిశ్రమ స్టార్ట్ అయితే పూర్తవడానికి, మొత్తం ప్రొడక్షన్ రావడానికి? అంటే బీపీసీఎల్ అనేది ఒక పబ్లిక్ రంగ సంస్థ, అది మహారత్న కంపెనీల్లో ఒక భారీ సంస్థ. భారతదేశంలో ముఖ్యంగా పెట్రోలియం రంగంలో టాప్ 3 కంపెనీస్లో ఇది ఒకటి. ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ పరంగానే, ఈ సంవత్సరం తీసుకున్నటువంటి నిర్ణయాల పరంగానే దాదాపు 1,75,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ని బీపీసీఎల్ సంస్థ దేశంలో వివిధ రకాల ప్రాజెక్టులు కావచ్చు, వివిధ రకాల విస్తరణ కార్యక్రమాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. అందులో మేజర్ షేరు 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ ప్రాజెక్టు గురించే, ఈ రిఫైనరీ ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు. సో కనీసం 4 ఏళ్ల సమయం పడుతుంది పూర్తి స్థాయి ఆపరేషన్స్లోకి రావడానికి అనేది బీపీసీఎల్ సంస్థ చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అయిన వెంటనే ఎంత వేగంగా హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎందుకంటే ఆ పాయింట్ ఇది అనేది చూస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత బీపీసీఎల్ మీదే ఉంది. అందుకని సైట్ విజిట్కి వచ్చి ఉంటారని అనుకుంటున్నాం. సో వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు, ఎలా ఉంది, మనం అక్కడ రిఫైనరీ స్టార్ట్ చేస్తే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే కనీసం నెలన్నర రోజులు సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లేస్ అనేటువంటి డెసిషన్ కనుక ఒక కన్క్లూజన్కి వస్తే కనుక ఖచ్చితంగా ముందుగానే ఏపీ గవర్నమెంట్కి తమ కన్సెంట్ తెలియజేస్తూ త్రూ పెట్రోలియం శాఖ ద్వారా వచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని కనుక తెలియజేస్తే 2-3 నెలల్లో, మ్యాక్సిమం 2-3 నెలల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి మరొక 2-3 నెలలు, అంటే కనీసం 6 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అయితే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా phase 1, phase 2 అని చెప్పి విడివిడిగా చేస్తారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్స్ చేయడానికి లేదా ఫస్ట్ ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి కనీసం 3 నుంచి 4 ఏళ్ళు లెక్క చెప్తున్నారు. కాబట్టి 2027-28 నాటికి ఆపరేషన్స్ మొదలవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంత వేగంగా సహకరిస్తే, ఎంత వేగంగా స్పందిస్తే, బీపీసీఎల్ ఎంత త్వరగా డెసిషన్ తీసుకుంటే, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఒక భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ని బట్టి చూస్తే, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఇంకా నెల కూడా కాల, ఎలక్షన్ రిజల్ట్ వచ్చి నెల అయింది,
అది 12వ తారీఖున ప్రమాణ స్వీకారాలు చేశారు. కాబట్టి ఇంకా 2 రోజులు సమయం ఉంది ఆ లెక్కను చూసుకున్నా కానీ మనం. సో నెల రోజుల్లోపే ఈ ప్రోగ్రెస్ వస్తుంది కాబట్టి వీలైనంత వేగంగా ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారనుకోండి, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా దాన్ని ఆపరేషన్స్లోకి తీసుకొచ్చేందుకే ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో అది మొత్తానికి బీపీసీఎల్ పరిశ్రమకు సంబంధించి మచిలీపట్నంలోనే ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న బీపీసీఎల్ అధికారులు మచిలీపట్నం ఎంపీ అక్కడ కొంత ఆ ప్లేస్ని విజిట్ చేశారు కాబట్టి ఒక కంక్లూజన్ అయితే వచ్చినట్టు కనపడుతుంది. ఆ ఏరియాలోనే ఈ పరిశ్రమ వస్తుందనేటువంటి అంశానికి సంబంధించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.